ఖమ్మంలో ఆర్టీసీ కార్మికుల సమ్మెకు మద్దతుగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఖమ్మం డిపో ముందు 3వ రోజు ధర్నా నిర్వహిస్తూ ఏఐవైఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి చింతల రమేష్ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. ప్రజాపాలనలో కార్మిక సంఘాలకు గుర్తింపు ఇవ్వకపోవడం, ప్రశ్నించే హక్కును కూడా నిరాకరించడం అన్యాయమని అన్నారు. కేవలం కార్మికులకు సంబంధించిందే కాదు, ఇలా విద్యార్థులు, యువకులు, అనేక మంది విద్యార్థులు ఇవాళ ఈ రోడ్డు రవాణా సౌకర్యం ద్వారా వాళ్ళు కాలేజీలకు రావాలన్నా, స్కూళ్ళకు రావాలన్నా ఇలా ప్రధానమైన రవాణా వ్యవస్థ ఇవాళ ఆర్టీసీ. కానీ ఇవాళ హాలిడేస్ ఉన్నా కానీ భవిష్యత్తులో ఈ ఆర్టీసీని కాపాడుకోవాలి. ఖచ్చితంగా ఇవాళ విద్యార్థులకి, యువకులకి ఈ ఆర్టీసీ అనేది చాలా ఉపయోగపడే సంస్థ కాబట్టి మేము విద్యార్థి యువజన సంఘాలుగా మీ యొక్క సమ్మెకు పూర్తి సంఘీభావాన్ని, మద్దతుని మీ సమ్మె విజయవంతమైనంత వరకు మేము పోరాడతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ఇవాళ ఈ ఆర్టీసీ సమ్మె గతంలో 2020లో అప్పుడు సమ్మె చేసినప్పుడు ఏదైతే కరోనా కంటే ముందు సమ్మె చేసామో ఆ సమ్మె అప్పుడు మా మీద ఆ రోజు నేను విద్యార్థి సంఘంలో ఉన్నాను. ఆ రోజు కేసీఆర్ శవయాత్ర చేసి ఇక్కడే పెద్ద ఎత్తున అడ్డుకున్నాం. బహుశా మా అక్కలు చాలామంది అన్నలు మా అంతా చూసే ఉంటారు. ఆ రోజు విద్యార్థి సంఘాలు పెద్ద ఎత్తున పోరాటం చేస్తే సమ్మె ఉధృతమైంది. ఆ కేసులు మొన్ననే 2 నెలల క్రితం, 3 నెలల క్రితం ఆ కేసులు కొట్టేశారు. దాదాపు 5 సంవత్సరాల పాటు మేము, అందులో ఒక అమ్మాయి కూడా ఉంది, 9 మంది మీద ఆ రోజు గవర్నమెంట్ కేసు పెట్టింది. దాదాపు 5 సంవత్సరాల పాటు అది కోర్టు చుట్టూ తిరిగి ఆ కేసు మొన్ననే ప్రభుత్వం అక్రమంగా పెట్టిన కేసు అని చెప్పి వాళ్ళే కొట్టేశారు. ఇవాళ అక్రమంగా పెట్టిన కేసులు అవి కూడా నిలబడవు. కాబట్టి మన పోరాటం ఉధృతం కావాలి. ఇవాళ ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం అది దొరల పరిపాలన, కేసీఆర్ పరిపాలన దొరల పరిపాలన, మాది ప్రజాప్రభుత్వం. మేము వస్తే ఖచ్చితంగా ప్రజలందరికీ వాళ్ళ హక్కుల్ని కాపాడుకునే విధంగా మేము పోరాటం చేస్తామని చెప్పారు. కానీ పరిస్థితి ఉంది ఇవాళ మన అసలు మన ఆర్టీసీ బస్సులు అంటేనే ఇవాళ కొంతమంది ప్రయాణికులు ఒకప్పుడు బస్సు ఎక్కితే సేఫ్గా ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు అనేది ఉంది. కానీ ఇవాళ ఈ ప్రైవేట్ బస్సులు వచ్చిన కానీ ప్రైవేట్ డ్రైవర్లు వచ్చిన కాడ నుంచి ఈ యొక్క ఏదైతే వాళ్ళ కనీస నమ్మకం లేకుండా పోయింది. అందుకనే ఇవాళ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని ఏదైతే డిమాండ్ ఉందో ఇది మన న్యాయమైన డిమాండు. దీనికోసం ఖచ్చితంగా మనం పోరాటం చేయాలి. ఇవాళ పీఆర్సీని ఇవాళ ప్రభుత్వ ఉద్యోగులకి, ఇవాళ టీచర్లు కానీ ఇతర ప్రభుత్వ ఉద్యోగులకి మీరు పీఆర్సీని ఎట్టయితే పెంచుతున్నారో ఇవాళ మన గవర్నమెంట్ ఇవాళ ఆర్టీసీలో పనిచేస్తున్న ఆ ఉద్యోగులకు ఎందుకు పెంచట్లేదు, కార్మికులకు ఎందుకు పెంచట్లేదు అని చెప్పేసి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. కాబట్టి ఖచ్చితంగా మీ న్యాయమైన డిమాండ్స్ ఇవాళ ప్రభుత్వం చర్చలు జరపబోతూ ఉంది. ఇవాళ మన శంకర్ గారు ఆత్మహత్య చేసుకొని ఇవాళ చనిపోయాడు. కానీ ఆత్మహత్యలు మన పోరాటానికి ఆత్మహత్యల పరిష్కారం కావు. మనం ఖచ్చితంగా పోరాటం ద్వారానే, గతంలో మన దగ్గరే శ్రీనివాసరెడ్డి మన ఖమ్మం డిపోకు సంబంధించిన అతను కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. కాబట్టి ఈ ఆత్మహత్యలు మనకి పరిష్కారం కాదు, పోరాటం మన మార్గం. పోరాటం ద్వారానే మన సమస్యల పరిష్కారం కావచ్చు. ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో కూడా ఈ ఆర్టీసీ కార్మికులు మనమంతా కూడా ఆనాడు పెద్ద ఎత్తున పోరాటం చేస్తే ఇవాళ తెలంగాణని మనం సాధించుకున్నాం. కాబట్టి మన పోరాటాల ద్వారానే మన న్యాయమైన డిమాండ్స్ని మనం పరిష్కారం చేసుకోగలుగుతాం. అందుకని ఆత్మహత్యలు వద్దు, పోరాటాలు వద్దు. ఈ సమస్య పరిష్కారం ఇవాళ ప్రభుత్వం చర్చలు జరుపుతూ ఉంది. ఈ చర్చల్లో కనుక ఇవాళ మనకి సఫలంగా ఇవాళ మన డిమాండ్స్ని పరిష్కారం చేయకపోతే మాత్రం ఖచ్చితంగా ఈ యొక్క సమ్మె ఇలా ప్రభుత్వం ఊహించలేదు. ఇంత పెద్ద ఎత్తున సమ్మె జరిగింది, ఇంత పెద్ద ఎత్తున స్పందన వస్తుందని చెప్పేసి ప్రభుత్వం ఊహించకుండా ప్రైవేటు వాళ్ళకి సంబంధించిన వాళ్ళని నోటిఫికేషన్ వేసి ఇవాళ కొంతమందిని నోటిఫికేషన్ ద్వారా మీ స్థానంలో వేరే వ్యక్తుల్ని ఫిలప్ చేసుకోవాలని కుట్ర చేశారు. కానీ నేను సమ్మె ఉధృతం అయిన తర్వాత ఇవాళ ప్రభుత్వం ఒక అడుగు వెనక్కేసింది. కాబట్టి ఇది ఒక రకంగా మనం సక్సెస్ సాధించాలంటే ఆ విధంగా మనం ఖచ్చితంగా భవిష్యత్తులో కూడా ఇవాళ చర్చలు సఫలం అయితే అయినాయి. లేకపోతే కనుక ఇవాళ ప్రభుత్వం మన పోరాటాన్ని ఇంకా ఉధృతం చేయాలి. మనం ఎంతవరకైనా తెగించాలి. గతంలో పెద్ద ఎత్తున ఇక్కడ ఫిక్టింగ్లు చేసినాం. అవసరమైతే విద్యార్థులు, యువకుల్ని పెద్ద ఎత్తున విద్యార్థి యువత సంఘాలుగా మేము తరలిస్తాం. మీ మద్దతుగా వాళ్ళందరినీ కూడా మీకు కూడగొడతామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ కొద్దిసేపు నాకు మాట్లాడే అవకాశం ఇచ్చిన మీ అందరికీ థ్యాంక్ యూ, ధన్యవాదాలు.